హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ స్ప్రేయర్ పంప్ ఉంటుంది గదా! మనకి ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీతో నడుస్తుంది. 12 వోల్ట్స్ ఉంది. దీనికోసం నేను స్పెషల్‌గా ఇక్కడ చూడండి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఉన్నాయి గదా! ఇది లిథియం ఫాస్ఫేట్ అనమాట. అలాగే ఇవి లిథియం అయాన్‌లో ఇది హెచ్ఎల్‌వై కంపెనీ సెల్స్. అలాగే ఇది వచ్చి నేను లిథియం అయాన్‌లో 18650 2000 ఎంఏహెచ్ సెల్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో నేను అంటే 3 ప్రాజెక్ట్స్ అనేది చేస్తాను ఇందులో. అంటే ఇక్కడ చూడండి బిఎంఎస్ఎస్ మనకి 3 ఉన్నాయి గదా! ఇది లిథియం ఫాస్ఫేట్‌కి, ఇది లిథియం అయాన్‌కి 2 అనమాట. వాటితో నేను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చిందేమో ఈ బ్యాటరీ ప్యాక్ చేస్తాను. ఎందుకంటే ఇందులో చూడండి మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యొక్క నెగెటివ్స్ చెప్తాను. ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటుందనమాట. అలాగే ఇవి అదటే ఎక్కువ అలాగే 1 ఇయర్ తర్వాత ఇదొచ్చిందేమో బ్యాటరీ పనికి రాకుండా అవుతుంది. దానికోసం ఇవైతే లిథియం ఫాస్ఫేట్ కానివ్వండి, లిథియం అయాన్ కానివ్వండి, ఇవి ఎక్కువ రోజుల్లోనే వస్తాయన్నమాట. 2 ఇయర్స్ ఇందులో వచ్చిందేమో 2000-2500 సైకిల్స్ ఉంటాయి. అలాగే ఇది 1500 సైకిల్స్. అలాగే ఇది కూడా మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక 1000 సైకిల్స్ అలానే ఉంటాయన్నమాట. దానికోసం ఇక్కడ అలాగే మనకి బెనిఫిట్స్ ఏంటుంటాయంటే, మనం లిథియం ఫాస్ఫేట్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు దీనికన్నా. కానీ ఇవి మనకి 2 టైమ్స్ చేంజ్ చేసే బదులుగా ఇది ఒకసారి చేంజ్ చేసుకుంటే అలాగే మనకి బ్యాకప్ చాలా బావుంటుంది. అలాగే మనకు ఎక్కువ ఇయర్స్ అనేవి ఇవి వస్తుంటాయి. ఇవి మోస్ట్‌లీ మనకి రైతులకొచ్చిందేనో సేమ్ ఇదే ఎక్కువ ప్రాబ్లమ్ అయితుంటుంది. బ్యాటరీలోనే ప్రాబ్లమ్స్ అయితుంటాయి. అలాగే మోటార్ గానివ్వండి, లేకపోతే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్ రావు. కానీ బ్యాటరీనే మనకి మెయిన్ ప్రాబ్లమ్. అలాగే వెయిట్ గూడా ఎక్కువ ఉంటుంది. స్పెషల్‌గా అందుకోసం ఇదైతే మనకి లిథియం ఫాస్ఫేట్ కానివ్వండి, అయాన్ గానివ్వండి కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది. బరువు అనేది తగ్గుతుంది. అలాగే దీంట్లో ఉన్న పాజిటివ్‌నెస్ చెప్పాను గదా! పాజిటివ్స్ చాలా ఉన్నాయన్నమాట. వెయిట్ తగ్గడమే కాకుండా ఇయర్స్ ఎక్కువ అనేది మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది. ఇలా ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ నేను లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్‌లో నేను ఒక బ్యాటరీ ప్యాక్ చేసి మీకు టోటల్‌గా ఇది రన్ చేసి చూపిస్తాననమాట. ఎంత బ్యాకప్ వచ్చింది. అలా టోటల్‌గా బ్యాకప్ ఎంతొచ్చింది మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ టెస్టింగ్ అనేది చేసుకునేస్తాను టోటల్ సెల్స్‌కి. తర్వాత ఐఆర్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ ఇన్సులేషన్ క్యాప్ ఏసి తర్వాత హోల్డర్స్ ఫిట్ చేసి ఒక ప్రాసెస్ అనేది చూస్తా వెళ్దాము. ఇక్కడ నేను ఐఆర్ టెస్టింగ్ మెషిన్‌ని ఆన్ చేస్తున్నా. సేమ్ ఐఆర్ వాల్యూతో ఉన్న సెల్స్‌ని మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఐఆర్ వాల్యూ 6.2 వచ్చింది. సేమ్ వోల్ట్స్ అనేది 3.28 అనేది అలానే ఉంది. టెస్టెడ్ ఓకే అనమాట. అలాగే సెకండ్ చూస్తాము. టోటల్ 8 సెల్స్ అనేది ఇందులో యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సేమ్ అంటే పాయింట్స్‌లో మనకి డిఫరెన్స్ ఎక్కువ రాకపోతే నో ప్రాబ్లమ్ అనమాట. 6.1 అలాగే ఇది 3.28 ఉంది. ఇది టెస్టెడ్ ఓకే. సేమ్ ఐఆర్ వాల్యూ 6.1 వచ్చింది. సేమ్ ప్రాబ్లమ్. టోటల్‌గా ఐఆర్ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్‌గా వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్‌లో మనం ఇన్సులేషన్ కవర్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్సులేషన్స్ కవర్ అనేది మనం వేసుకుందాము. ఈ ఇన్సులేషన్స్ కవర్ అనేది మనము పాజిటివ్ సైడ్‌లోనే వేసుకోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ కదా! ఈ పాజిటివ్ పక్కనే ఈ కవర్ తీసేస్తే మనం నెగెటివ్ అనేది ఉంటుందన్నమాట. మనము ఫ్యూచర్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నికెల్ స్ట్రిప్‌తో మనము స్పాట్ వెల్డింగ్ చేస్తాం కదా! ఇవి ఏదైనా బై ఛాన్స్ వల్ల ఇది ఫైర్ అయిందనుకోండి. ఇక్కడ ఏదైనా టచ్ అయిందనుకోండి. అంటే ఈ కవర్ తీసేసిన తర్వాత ఈ పక్కలోనే నెగెటివ్ ఉంటుంది కదా! నికెల్ స్ట్రిప్ రెండిటికి ప్లస్ మైనస్‌కి టచ్ అయిపోయిందనుకోండి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఇన్సులేషన్ కవర్ స్టిక్కర్స్ అనేవి వేసుకుంటాం అన్నమాట చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ బిఎంఎస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవుట్‌పుట్ వస్తుందో రాదో చూద్దాం, చెక్ చేద్దాము. ఇక్కడ కనెక్షన్ అయితే కంప్లీటెడ్. అవుట్‌పుట్ 13 పాయింట్ వచ్చింది మనకి, చూడండి ఇక్కడ. ఇది పర్ఫెక్ట్‌గా ఇది వర్క్ అవుతుంది. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము పంప్ ఉంటుంది కదా, అందులో ఫిట్ చేసి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ బ్యాలెన్సింగ్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అనేది టోటలీ కంప్లీట్ చేయడం జరిగింది. సింపుల్‌గా రెడీ చేశాను. జస్ట్ చెక్ చేయడానికి కోసము. ఇక్కడ బిఎంఎస్ కనెక్షన్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టోటల్‌గా ప్యాక్ అనేది కంప్లీట్ చేశాను నేను. నెక్స్ట్ మనము ఈ స్ప్రేయర్ పంపులో మనం ఫిట్ చేసి తర్వాత బ్యాకప్ ఎంత వస్తుంది, దీని బ్యాకప్ అంతా ఒకసారి చెక్ చేసి ఇక్కడ మనము డిశ్చార్జ్ 14.4 అనేది ఇక్కడ ఉంచుతాను. సెట్ చేశాను అనమాట కట్ ఆఫ్ అనేది. ఫస్ట్ ఛార్జ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 14 ఫుల్ ఛార్జ్ 14 పెడుతున్నా. ఇక్కడ మనకి స్లోగానే ఛార్జింగ్ అవనివ్వండి. ఇక్కడ కరెంట్ వచ్చి మనం 4 amps పెడుతున్నా. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది, చూడండి. ఇక్కడ ఈ బ్యాటరీ ప్యాక్ అనేది ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనము స్ప్రేయర్ పంప్లో ఫిట్ చేస్తాము. స్ప్రేయర్ పంప్లో ఫిట్ చేసి నెక్స్ట్ అది బ్యాకప్ ఎంత వస్తుంది దాని గురించి టోటల్ డీటెయిల్ చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్యాటరీ అనేది ఓపెన్ చేశాను, చూడండి. ఇది పవర్ సేఫ్ ప్లస్ బ్రాండ్. ఇది మనకి ఇందులో 12 volts 12 Ah కెపాసిటీ అనేది ఇచ్చారు ఈ బ్యాటరీ యొక్క స్పెసిఫికేషన్స్లో. ఇది వెయిట్ చూడండి, చాలా వెయిట్ అనేది ఉందన్నమాట. యాక్చువల్లీ మీరు యూజ్ చేసింటారు కాబట్టి నేను చెప్పనవసరం లేదు. ఇది వెయిట్ అనేది ఎక్కువే ఉంటుంది కంపారిజన్ టు లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ 12 Ah చేశాను కదా, దీంతో కంపేర్ చేసుకుంటే మనకి వెయిట్ అనేది చాలా తగ్గుతుంది. ఇదైతే వెయిట్ ఎక్కువ. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ నుండి రిమూవ్ చేసి తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ, దాన్ని నేను ఇందులో ఫిట్ చేసి ఇది బ్యాకప్ అనేది ఎంత వస్తుంది ఫుల్ ఛార్జ్లో అనేది టెస్టింగ్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను లిథియం ఫాస్ఫేట్ ఫుల్ ఛార్జ్ అనేది అయిపోయింది. ఈ బ్యాటరీ అనేది ఇందులో సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కనెక్షన్ తీసేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కరెక్ట్గా ఇందులో సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ నెట్ వోల్టేజ్ నేను టైట్ చేస్తాను. కరెక్ట్గా ఫిట్ అనేది అయిపోయిందనమాట బ్యాటరీ. ఇక్కడ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇంతకు ముందు ఉంది కదా,
ఈ ఈ ప్లేస్‌లోనే ఈ బ్యాటరీ ప్లేస్‌లోనే నేను ఈ బ్యాటరీని సెట్ చేశాను. ఇక్కడ కవర్ ఎందుకేసానంటే ఏదైనా వాటర్ సంథింగ్ ఎళ్తుంది గదా! ఇక్కడ కొంచెం సేఫ్ కోసం నేను పెట్టడం జరిగింది.